హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో టుడే కన్సిస్టెన్సీ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్సిస్టెన్సీ అంటే ఏంటి అండ్ కన్సిస్టెన్సీగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి, కన్సిస్టెన్సీ అన్నిట్లో ఫాలో అవ్వాలా, కొన్నిట్లోనే ఫాలో అవ్వాలా, అండ్ నేనే టిప్స్ ఫాలో అయ్యాను, నేను ప్రజెంట్ ఎలా మెయింటైన్ చేస్తున్నాను కన్సిస్టెన్సీగా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెన్సీగా ఉండాలంటే కన్సిస్టెన్సీ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో కన్సిస్టెన్సీ అంటే ప్రాపర్గా ఏదైనా ప్లాన్ వేసుకుంటే దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం. ద ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ వచ్చే వరకు మనం ఒకటే ప్లాన్ని ఫాలో అవ్వడం, దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. సో ఫస్ట్ మనం కన్సిస్టెన్సీగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫాలో అయ్యే ఫస్ట్ టిప్, నేను ఏ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నా లేదంటే ఏదైనా డైట్ స్టార్ట్ చేసినా నేను ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ గోల్ అనేది సెట్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ గోల్ అంటే ఏంటి అంటే మన డెస్టినేషన్, అసలు మనం ఏదైతే అనుకుంటున్నామో అది రీచ్ అవ్వడం. సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాను. సో ఎగ్జామినేషన్ ఏంటి, ఎగ్జామ్ ఎప్పుడుంది, అండ్ దాని సిలబస్ ఏంటి, అండ్ మనకున్న టైం ఏంటి, దాన్ని బట్టి మనం ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం, ఒక స్కెడ్యూల్ వేసుకుంటాం. సో స్కెడ్యూల్లో ఏ టాపిక్ ఏ డే కంప్లీట్ చేయాలి, ఎప్పుడు కంప్లీట్ చేయాలి, ఇవన్నీ పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ అయిపోయిందా. దెన్ సెకండ్ ఏంటంటే దాన్ని మన రొటీన్గా చేంజ్ చేసుకోవడం. నేను ఫాలో అయ్యే టిప్ నేను చెప్తున్నాను. సెకండ్ టిప్ రొటీన్ చేసుకోవడం, మన డైలీ లైఫ్లో అది కూడా ఒక పార్ట్ లాగా రొటీన్ చేసుకోవాలి. సో ఫస్ట్ అలా రొటీన్ చేసుకోవాలంటే మనం ఇంకో టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేయాలి. అదేంటంటే డైలీ టైం టేబుల్. సో ఏమేం వర్క్స్ చేయాలి ఈరోజు, ఏమేం స్కెడ్యూల్స్ కంప్లీట్ చేయాలి, ఏమేం టాపిక్స్ కంప్లీట్ చేయాలి, అండ్ ఈరోజు నా రొటీన్ ఏంటి, నేనేం తినాలి, ఎప్పుడు పడుకోవాలి, ఏ టైంకి తినాలి, ఎప్పుడు చదువుకోవాలి, ఇది మనకి డైలీ టైం టేబుల్ కిందికి వస్తుంది. సో డైలీ టైం టేబుల్ అనేది నా సెకండ్ రొటీన్. సో నేను ఫాలో అయ్యే రొటీన్, ఇట్స్ అ పర్ఫెక్ట్. అండ్ ద థర్డ్ రొటీన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 10 డేస్ మనం పర్ఫెక్ట్ స్కెడ్యూల్ టైం టేబుల్ ఫాలో అయ్యాము, మనకి ఆ హ్యాపీనెస్ వచ్చింది అండ్ ఇంకా మనం అందులో నుంచి మోటివేట్ అవుతాం. సో నేను 10 డేస్ ఫాలో అయ్యాను, 1 డే కూడా ఇంకా మిస్ చేయొద్దు అని ఫిక్స్ అయిపోతాం. బట్ ద 11th డేనే మనకి ఎమర్జెన్సీ ఏదైనా కంపల్సరీ వెళ్ళాలి బయటికి. సో అప్పుడు ఏం చేస్తారు, సో జస్ట్ అసలు వెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నించండి మ్యాక్సిమం. బట్ పక్కా వెళ్ళాలి, ఇట్స్ ఎమర్జెన్సీ అన్నప్పుడు జస్ట్ స్కెడ్యూల్ ద ప్లాన్ ఫర్ నెక్స్ట్ డే, దట్స్ ఇట్. దాన్ని ఏదో మళ్ళీ ఎప్పుడో సండే చేస్తాను, మళ్ళీ ఎప్పుడో చేసుకుంటాను, లేదంటే నెక్స్ట్ డేలోనే 2 స్కెడ్యూల్స్ చేసుకొని కంప్లీట్ చేస్తాను అని హెవీ వర్క్స్ పెట్టుకోవద్దు. జస్ట్ ఆ రోజు టైం టేబుల్ని నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేసుకోవాలి, అంతే. అంతకుమించి ఎక్కువ మనం మైండ్కి కూడా స్ట్రెస్ పెట్టొద్దు. సో ఇలా చేయండి. అండ్ మీరు అక్కడ వెళ్ళి అక్కడ స్టక్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే రావాలి, లేదంటే 2 డేస్ అక్కడే స్పెండ్ చేయాల్సి వస్తే మాత్రం మీరు కన్సిస్టెన్సీలో లేరని అర్థం. సో జస్ట్ 1 డే ఇట్ సెల్ఫ్ అంతే. మీరు అక్కడ ఎంత పెద్ద రీజన్ అవ్వండి, జస్ట్ వచ్చేయాలి, దట్స్ ఇట్. మీ స్టడీస్ మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేయాలి. సో ఇలా ఫాలో అవుతే కన్సిస్టెన్సీ అనేది మనకి ఆల్రెడీ మన మైండ్ ఆల్రెడీ సెట్ అయిపోతుంది అక్కడ. లైక్ ఇలా చేయాలి, ఈ వర్క్ ఇప్పుడు కంప్లీట్ అవ్వాలి, లేదంటే మైండ్ యాక్సెప్ట్ చేయదు. బికాస్ మనకు అందులో నుంచి హ్యాపీనెస్ అనేది వస్తుంది కదా, చదవడం డైలీ మనం ఆ పర్ఫెక్ట్ ప్లాన్ని ఫాలో అవ్వడం వల్ల మన మైండ్కి ఒక హ్యాపీనెస్, మనకు ఒక తెలియని హ్యాపీనెస్ వస్తుంది. సో మనకు అక్కడ హ్యాపీనెస్ రావడం వల్ల మనం వేరే యాక్టివిటీస్కి అంత తొందరగా లొంగం. సో మనకి ఇక్కడ పర్ఫెక్ట్ హ్యాపీనెస్ వస్తుంది, మనం లైక్ అన్నీ కంప్లీట్ చేస్తున్నాం అండ్ చాలా మనకి మనం సెల్ఫ్ మోటివేట్ అవుతాం అప్పుడు. సో అక్కడ మనం ఏ మోటివేషన్స్ కోసం వెయిట్ చేయాలి, ఎవరో వచ్చి చెప్తారు, ఇవన్నీ వేస్ట్ అండి. సో ఎప్పుడైతే మనం సెల్ఫ్ మోటివేట్ అవుతామో అది మనం ఫస్ట్ స్టెప్ టు సక్సెస్, దట్స్ ఇట్. ఎవరేం చెప్పినా కూడా అది 2 డేస్ ఉంటుంది, మనం ఏ వీడియో వాచ్ చేసినా జస్ట్ 2 డేస్ మోటివేషన్ ఉంటుంది. బట్ సెల్ఫ్ మోటివేషన్ ఎప్పుడైతే వస్తుందో ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ అనుకోవచ్చు. సో అండ్ ద ఫోర్త్ టిప్ నేను ఫాలో అయ్యేది ఏంటంటే టైం మేనేజ్మెంట్.
సో మనం దేనికైనా టైం మేనేజ్మెంట్ ఒక టాపిక్‌కి మీకు చాలా ఎక్కువసేపు పట్టొచ్చు అర్థం అవ్వడానికి అండ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇలా. సో, ఆ రోజు ఆ స్కెడ్యూల్ కంప్లీట్ కాకపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ చాలా లెంతీ టాపిక్ అవ్వచ్చు. సో, మనం బిఫోరే ఇది మనం ప్రిపేర్ చేసుకోవాలి. బిఫోర్ దట్ ఇంత లెంతీ టాపిక్ ఉంది కాబట్టి దానికి కొంచెం ఎక్కువ టైం ఇవ్వాలి. సో, మనం ఫస్ట్ బిఫోర్ మనం షెడ్యూల్ చేసే ముందే ఒకసారి మనం సిలబస్ చూస్తాం కాబట్టి సిలబస్‌లో టాపిక్స్ ఏంటి, దాని డిస్క్రిప్షన్ ఏంటి, అవన్నీ చూసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో, అప్పుడు మనకి క్లీన్ అండ్ క్లియర్‌గా ఉంటది. మనం ఏం ప్రిపేర్ అయినా కూడా. సో, ఇది నేను ఫాలో అయ్యే ఫోర్త్ రొటీన్. ఫిఫ్త్ రొటీన్ ఏంటి? కన్సిస్టెన్సీగా మనం ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నాం. బట్, ఫస్ట్‌లో చదివిన టాపిక్ క్లాస్‌లో గుర్తుండట్లేదు. సో, దానికి రివిజన్ చేసుకోవాలి అండ్ పేషెన్స్‌తో వెయిట్ చేయాలి. ఈ 5 టిప్స్ నేను కన్సిస్టెన్సీ కోసం నేను ఫాలో అయ్యే టిప్స్ అనమాట. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.